ఒక ఊర్లో ఇద్దరు పేద దంపతులు ఉండేవాళ్ళు. రామయ్యకు ఏ జాబ్ దొరికేది కాదు. వాళ్ళు రోజూ ఒక పూట మాత్రం అన్నం తిని మిగిలిన 2 పూటలు గంజి తాగుతా ఉండేవారు. ఒకరోజు రామయ్య రాత్రి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి ఒక బావి దగ్గర ఒక సీసా కనిపిస్తుంది. ఆ సీసాలో ఒక విచిత్రమైన ఆకారం ఉంది. రామయ్య ఆ సీసాను విప్పుతాడు. అందులో నుంచి ఒక పెద్ద ఆకారం బయటకు వచ్చినది. ఆ వింతైన ఆకారాన్ని రామయ్య చూసి భయపడుతూ ఉంటాడు. నువ్వేనా నన్ను విడుదల చేసింది? నన్ను ఒక మంత్రగాడు బంధించాడు. నీ వల్ల ఈరోజు విముక్తి పొందాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు భోజనం ఏర్పాటు చేస్తావా? అలా అడగగా కాదు అంటే ఎక్కడ అతనిని తింటుందో అని రామయ్య కాదనలేకపోయాడు. తప్పకుండా ఏర్పాటు చేస్తాను. నా భార్య వంట బాగా చేస్తుంది. కాని నిన్ను ఈ ఆకారంలో చూస్తే భయపడుతుందేమో. నేను నా ఆకారాన్ని మార్చుకుంటాను. రామయ్య అలా చెప్పగానే రూపాన్ని మార్చుకుంటుంది ఆ వింతైన రూపం. రామయ్య అప్పు చేసి చికెన్తో రకరకాల వంటలను చేయించి అతనికి పెడతాడు. నా ఆకలి తీరింది. నీకు ఏదైనా సాయం కావాలా? నేను చాలా పేదరికంలో ఉన్నా. నాకీ మీరు సాయపడగలరా? నేను నీకు ఒక పెట్టి ఇస్తాను. ఆ పెట్టెను నువ్వు ఓపెన్ చేస్తే నీకు ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు నీకు బంగారం దొరుకుతాయి. ఆ బాక్స్ను ఇచ్చేసి ఆ వింతైన రూపం వెళ్ళిపోతుంది. రామయ్య ఒక వారం రోజులు తిండి తిప్పలు మానేసి ఆ బాక్స్లో నుంచి నాణ్యాన్ని తీసి చనిపోతాడు. ఇది అత్యాశ కథ.